హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న వైరస్ కండిషన్స్ కి నేను అన్ని ఫార్మ్స్ కి తిరిగి చాలా లేయర్ ఫార్మ్స్ లో కూడా తిరిగి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడున్న వైరస్ హెచ్పి వైరస్, ఇది వివిఎండి వైరస్. మనం చేసే వ్యాక్సిన్స్ ఇందులో వివిఎండి ఉండే వ్యాక్సిన్ ఖచ్చితంగా చేసుకోవాలి. నేను చాలా లేయర్ ఫార్మ్స్ కి వెళ్ళాను. తణుకు, ఇలా అనపర్తి, ఇలా వెళ్ళి వాళ్ళు చాలా లేయర్ ఫార్మ్స్ లో పెద్ద పెద్ద రైతుల్ని కలిశాను. ఈ వైరస్ అనేది ఫస్ట్ నాటుకోళ్ళ ద్వారా స్టార్ట్ అయ్యింది. ఇది నాటుకోళ్ళ ద్వారా స్టార్ట్ అయ్యి లేయర్ కోల్డ్ కూడా అంటువ్యాధి కింద స్ప్రెడ్ అయ్యింది. ఈ వైరస్ కనుక వస్తే కోళ్ళు స్పాట్ లోనే విత్ ఇన్ సెకండ్స్ లో నైట్ చనిపోతున్నాయి. మొత్తం ఆర్గన్స్, బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఈ వైరస్ అనేది హై మోర్టాలిటీ రేట్ అనేది ఉంటుంది. ఈ వైరస్ కి దీన్ని స్ప్రెడ్ నివారించాలంటే నేను ఇప్పుడు చూపించే వీడియోలో చూపించే మీకు హెచ్పి వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. ఎవ్రీ 5 months కి ఒకసారి చేయండి వ్యాక్సిన్. ఇది 1000 doses ఉంటుంది. కాస్ట్లీ వ్యాక్సిన్ ఇది 9,000 అలా ఉంటుంది. నాకు తెలిసిన రోజు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కంపెనీ బట్టి ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ఉంది. మంచి కంపెనీ తీసుకొని చేసుకోండి. దీనికి ఈ వ్యాక్సిన్ ఇప్పుడు పనిచేస్తుంది. అందు గురించి మీరు ఎన్ని మందులు వాడినా ఈ వ్యాక్సిన్ చేయకపోతే కనుక వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. చాలా కోళ్ళు 50 లక్షల లేయర్ ఫార్మ్స్, 50 లక్షల కోళ్ళు తణుకు ఏరియాలో చనిపోయింది. దాన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి ఇంకో విధంగా తగ్గాలంటే మనం మార్నింగ్ అంతా ఎండ కాస్తుంది, విపరీతంగా ఎండ ఉంటుంది. 38 degrees 39 degrees ఉంటుంది. ఈవినింగ్ అయ్యేలాగా చూడండి, రాత్రికి మంచు విపరీతంగా కురుస్తుంది. ఎప్పుడైతే మంచు తగ్గుతుందో అప్పుడే వైరస్ అనేది తగ్గుతుంది. అప్పటి వరకు వైరస్ అనేది తగ్గదు. ఫ్రెండ్స్, మీరు ముందు జాగ్రత్తగా నా మాట విని హెచ్పి వ్యాక్సిన్ గ్యారంటీగా చేయండి. చాలా వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, హెచ్పి వ్యాక్సిన్ చేస్తే ఖచ్చితంగా వైరస్ అనేది రాదు, స్ప్రెడ్ అవ్వదు, తగ్గుతుంది. మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేసి లైక్ చేయండి, చాలా మందికి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్.